హలో మామా. ఉమ్, ఏంటి మామా ఈ టైంలో ఫోన్ చేసా? ఓ ట్రిప్ వేస్తున్నారా? ఎక్కడికి? గోవాకా? మామా ఎంతమంది? ఆ, మనం 10 మంది వస్తున్నారా? బాగా ప్లాన్ చేశారా? సరే, కొంచెం ఫ్యామిలీని వదిలి రావడం కష్టం. ఉమ్, సర్లే, నేను ఏదో ప్లాన్ చేస్తాలే. ఉంటాను, బాయ్. ఏంటండి గోవా ప్లాన్ అంటున్నారు? సరే చెప్తాను కానీ నువ్వు వెళ్ళా కాఫీ పెట్టరా. ఇది టీ తెచ్చేలోపు ఏదో ఒక ప్లాన్ వేసి నేను ఒప్పించాను. టీ తీసుకోండి. ఏం లేదే, ఇలా కూర్చో, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. లక్ష్మి అంటే అది మా ఫ్రెండ్స్ అందరూ ఓ 10 మంది దాకా గోవా వెళ్తున్నారు చిల్ అవుదామని. వాళ్ళతో పాటు నేను కూడా ఇలా వాళ్ళతో పాటు చిల్ అవుదాం అనుకుంటున్నాను. మరి మీరు వెళ్ళిపోతే ఇంట్లో మా పరిస్థితి ఏంటి? మీరు అక్కడ హ్యాపీగా చిల్ అవుతారు, ఇంట్లో మేము ఎలా ఉండాలి? అది ఇప్పుడు ఏం చేయాలి? అయితే మీకు మొత్తం గోవా ట్రిప్కి ఎంత అవుతుందో అంతా మాకు ఇచ్చే. అయినా మనకు డబ్బులా ఇంపార్టెంట్? సర్లే ఇస్తాను, మనకు మనశ్శాంతి ఇంపార్టెంట్. లేదమ్మా వైష్ పాప, మా నాన్న వెళ్ళి హ్యాపీగా మనకు గోల్డెన్ డబ్బులు వస్తున్నాయి, రాని గోల్డ్ కొనుక్కుందాం మనం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏంటి అప్పుడే ఎక్కడికి బయలుదేరిపోయారు? ఏముంది, ఒక రోజు ముందు బయలుదేరితే ఏంటి? మీరు తాగడానికి వెళ్తున్నారు కదా, అందుకే ఏదో కహానీ చెప్పి ముందే బయలుదేరిపోతున్నారు. గోవా అంటే తాగడానికి అనుకుంటున్నావా? మరి ఆడికి వెళ్ళి బోటింగ్ అని అలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు. థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? అయితే నా మీద ఒట్టేసి వెళ్ళండి తాగనని. నీ మీద ఒట్టు. ఏదో తేడాగా ఉంది. ఏమండి ఇంకొచ్చిన నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగావు అనుకో, సగం డబ్బులు కట్ అయిపోతాయి. అరే మామ, డెస్టినేషన్ చేంజ్, గోవా కాదు పాండిచేరి వెళ్దాం. డోంట్ మెక్స్ విత్ ద ఫైర్. పోలా అదిరిపోలా